అకాల వర్షం రైతన్న కొంపముంచింది. వర్ణాగ్రహానికి మక్క, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన మక్క, వరి నేల కొరగగా మామిడికాయలు రాలిపోయాయి. 6 కాలం కష్టపడి పండించిన పంటలు ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఇప్పటికే కోసి కళ్ళాల్లో ఆరబోసిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రధానంగా బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్న సమయంలో అకాల వర్షాలు దెబ్బతీశాయి. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఆరబోయగా తడిసి ముద్దవడంతో రైతులు లభోదిపోమంటున్నారు. కోటగిరి, పోతంగల్, బోధం, ఎడపల్లి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో కోతకు వచ్చిన వరి నేలపారింది. జుక్కల్, బిచ్కుంద, నిజాం సాగర్ మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. అటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో అకాల వానలు పసుపు రైతులను ఇబ్బందికి గురిచేసింది. పసుపు అమ్మేందుకు వచ్చిన రైతులకు నష్టం వాటిల్లింది. 1-2 రోజుల్లో పసుపును అమ్మేందుకు రైతులు సిద్ధమవుతుండగా పసుపు కుప్పలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ మీరు అన్నట్టుగా దాదాపుగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కళ్ళాలలో ధాన్యము, కళ్ళల్లో రైతుల కళ్ళల్లో సుడిగుండల్లా నీళ్లు తిరుగుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని సకాలంలో అమ్ముకోక రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం మొన్న నైట్ కురిసినటువంటి వర్షానికి రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగానికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం, బాధ్యతాయుతంగా హోదాలున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కనీసం ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన క్షేత్రస్థాయిలో నిన్న మొన్న కురిసినటువంటి వర్షం వల్ల ఇబ్బంది పడ్డటువంటి రైతాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన చేయక కనీసం కాంపెన్సేషన్ ప్రకటన చేయకపోవడంతో రైతాంగం ఇబ్బంది పెడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ, వ్యవసాయకు సంబంధించిన క్లస్టర్స్ కానీ, అదేవిధంగా వ్యవసాయకు సంబంధించిన ఏఓలు కానీ, ఏఓ జేడీ నుంచి అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి మంత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కోతలు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బోధన్, బాన్సువాడ నుంచి మొదలుకుంటే బాల్కొండ, ఆర్మూర్ వరకు కోతలు మొదటి దశ ప్రారంభమై ఈ నేపథ్యంలో రైతాంగానికి ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కానీ, రైతాంగానికి పడుతున్న ఇబ్బందులను గ్రహించాల్సిన ప్రభుత్వం కానీ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్ ఇవ్వక్కర్లేదు. ముఖ్యంగా పసుపు పంట రైతు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దేశంలోని అత్యంత పెద్ద మార్కెట్ గాంచినటువంటి పసుపు మార్కెట్ లో ఇవాళ పసుపు ధాన్యం, పసుపుకు సంబంధించినటువంటి కళ్ళాలలో ఏదైతే మార్కెట్ యార్డ్కి తరలించినటువంటి పసుపును రంగు మారిన దానికి సంబంధించినటువంటి పసుపు పంటను క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కొంటదా కొనదా అనే విషయం మీద ప్రభుత్వం ఇంకా మీనామేషాలు లెక్క పెట్టిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. పసుపు రంగు మారితే దాని బాధ్యత ప్రభుత్వం వహించాల్సింది ఉంటుంది. ఈ నేపథ్యంలో కళ్ళాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా పసుపు కళ్ళాలకు పసుపును తరలించి దాదాపు 7 నుంచి 8 రోజులు గడిచిన తాత్సారం చేయడం వల్ల రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ప్రభుత్వం నెట్టింది. దానికి నష్టపరిహారం బాధ్యత ప్రభుత్వం చెల్లించాల్సింది. పైగా ఈ నామ్ పద్ధతి ద్వారా పసుపును కొనుగోలు చేయాల్సినటువంటి అధికారులు బిల్డింగ్ వేయడంలోనే మార్కెట్ మొత్తం సిండికేట్ గా మారింది. ఈ సిండికేట్ వ్యవహారం పట్ల రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో దాదాపు క్వింటాలకు 18 నుంచి 22,000 రూపాయలు పలికింది. ప్రస్తుతం అయితే 13,530 రూపాయలు పలుకుతుంది. మొన్న అయితే 11,000కు పడిపోయింది. ఆ తర్వాత 10,000కు పడిపోయింది. అంటే గణనీయంగా క్షేత్రస్థాయిలో డౌన్ ఫాల్ రేటుకు కారణం సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు కానీ, క్షేత్రస్థాయి ఫీల్డ్ లెవెల్ ఉండవలసిన అధికారులు కానీ, పేరుకే ఉన్నటువంటి మార్కెట్ కమిటీ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడం వల్ల రైతాంగం మీద క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కలుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు పసుపు బోర్డు కేటాయించడం జరిగింది. దానికి ప్రాతినిధ్యం పసుపు బోర్డుకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఫీల్డ్ లెవెల్ పరిశీలించింది కానీ, పర్యవేక్షణ చేసే సందర్భం కూడా స్పష్టంగా లేదు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారులు ముఖ్యంగా జోక్యం చేసుకుని పసుపు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మక్క పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మక్క కూడా క్షేత్రస్థాయిలో 2 రోజులు కురిసినట్టు వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మక్క రైతుల పరిస్థితి నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. వరి అయితే సకాలం ధాన్యం కొనుగోలు చేయక పట్టించుకున్న పరిస్థితి లేదు. వరిని మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందో క్షేత్రస్థాయిలో తూతూ మంత్రాలుగా పెడుతున్నారు. ముఖ్యంగా
ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి క్రాప్ ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో 30 నుంచి 30% దళారులకు అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత రైతు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్ వెళ్ళిన పరిస్థితి, రైతు స్వయాన ప్రాధాయపడ్డ పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను ఆదుకోవాల్సింది. ముఖ్యంగా తడిసిన దాన్ని ప్రభుత్వం వెంటనే లిఫ్ట్ చేయాలి, కాంపెన్సేషన్ ప్రకటించాలని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్. మొత్తంగా అకాల వర్షం రైతన్న కొంప ముంచింది. వరుణాగ్రహానికి మక్క, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన మక్క, వరి నేలకొరగా మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి.